ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో మద్యపాన సేవనం ఎక్కువవుతోంది. ఇది ప్రమాదకరమైన స్థాయికి చేరుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మీకు తెలుసా, మద్యపానం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది కూడా. మద్యపానం వల్ల గుండె జబ్బులు, కాలేయ క్యాన్సర్, మానసిక అనారోగ్యం తదితర వ్యాధులు ముప్పు పెరుగుతుందని సంస్థ తెలిపింది. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారి ఆరోగ్య సంరక్షణపై నియమించిన కమిషన్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 కోట్ల మంది మద్యం, ఇతర సైకో యాక్టివ్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని, ఇందులో 20 కోట్ల 90 లక్షల మంది మద్యపానానికి అలవాటు పడిన వారున్నారని ఆ నివేదిక అంచనా వేసింది. ప్రజారోగ్యానికి మద్యపానం తీవ్రమైన ప్రమాదకారి. అధిక మోతాదులో మద్యం సేవించే వారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ప్రజారోగ్యం, వారి సంక్షేమం మెరుగుపడాలంటే మద్యం వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్త జనమంతా కట్టుబడి ఉండాలని WHO సూచించింది. యూరప్ ఖండంలోని దేశాలే మద్యం వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయి. ఆ దేశాలలో ఒక్కో మద్యపాన ప్రియుడు సగటున ఏటా 9.2 లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారు. యూరప్ తర్వాత అమెరికా ఖండంలో మద్యానికి అలవాటు పడిన వ్యక్తి సగటున ఏటా 7.5 లీటర్ల మద్యం తాగుతున్నాడని అధ్యయనంలో తేలింది. ఇలా దేశాల వారీగా చూస్తే రొమేనియా దేశస్థులు ముందు వరుసలో ఉంటారు. అత్యధికంగా మద్యం వినియోగించే దేశాలలో రొమేనియాది ప్రథమ స్థానం. ఈ భూమి మీద అత్యధికంగా తాగే వారిలో రొమేనియా పురుషులు ముందు వరుసలో ఉంటారు. సగటున ఒక రొమేనియన్ పురుషుడు ఏటా దాదాపుగా 27.3 లీటర్ల మద్యాన్ని సేవిస్తారు. అయితే దేశవ్యాప్త గణాంకాలతో పోల్చి చూస్తే మద్యపానంలో రొమేనియా సగటు వినియోగం 16.99 లీటర్లుగా చెబుతున్నారు. సుమారు 1,90,12,000 మంది జనాభా ఉన్న ఆ దేశం వైన్ బాత్ కు ప్రసిద్ధి చెందింది. పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన జార్జియా యూరప్, ఆసియా మధ్య ఉంటుంది. 38 లక్షల జనాభా ఉన్న జార్జియా మద్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరుగాంచింది. అత్యంత పురాతన వైన్ తయారీ దేశంగా జార్జియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోని ఎక్కింది. వైన్, మద్యం తయారీలో ఎంతో చరిత్ర కలిగిన జార్జియా ఇప్పుడు మద్యం వినియోగంలో ప్రమాద గంటికలను మోగించే స్థాయిలో ఉంది. ఏటా జార్జియన్లు సగటున 14.33 లీటర్ల స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిపి పానీయాలను వివిధ రూపాల్లో సేవిస్తారు. స్వచ్ఛమైన ఆల్కహాల్ ను ఎవరూ తాగలేరు. దాన్ని ఇతర పానీయాలలో కలిపినప్పుడే తాగిన వారికి మత్తు కలుగుతోంది. ఆ తర్వాత మద్యపాన ప్రేమికుల విషయంలో వచ్చే దేశం చెక్ రిపబ్లిక్. ఈ దేశంలో అద్భుతమైన కోటలు, ప్రత్యేకమైన సంస్కృతికే కాదు బీరు తయారీలోనూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి పొందిన పానీయం బీర్. అక్కడి ప్రజలు బీరును ఇష్టపడే తీరు ఆ దేశాన్ని ఎక్కువగా మద్యాన్ని వినియోగించే దేశాలలో 3వ స్థానంలో నిలిపింది. చెక్ ప్రజలు సగటున ఏటా 13.29 లీటర్ల ఆల్కహాల్ ను సేవిస్తారు. దీనికి తోడు మద్యంపై తలసరి వ్యయం విషయంలో $4 బిలియన్ ఆ దేశం తొలి ర్యాంకును పొందినట్లుగా 2019 నాటి యూరోపియన్ గణాంక కార్యాలయం యూరోస్టాట్ నివేదిక చూపుతోంది. మద్యపానం విషయంలో అత్యంత ప్రమాదకరమైనది కల్తీ. అనేక దేశాల్లో కల్తీ మద్యం వల్ల ఎక్కువగా జనం చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. మన మిత్ర దేశమైన రష్యాలోనూ కల్తీ మద్యం రాజ్యమేలుతోంది. ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రాండ్ మద్యాన్ని ఇక్కడ కల్తీ చేస్తూ ఉంటారు. ఈ మద్యం సేవించి సగటున ఏటా 900 మంది చనిపోతున్నారని వినియోగదారుల హక్కుల సంస్థలు చెబుతున్నాయి. మత విశ్వాసాల దేశంగా పేరు పొందిన ఇరాక్లోనూ 2020లో కల్తీ మద్యం తాగి 44 మంది చనిపోయారు. 2018లో ఇండోనేషియాలో 45 మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. ఇక కల్తీ విషయంలో పేరెన్నిక కలిగిన మన దేశంలోనూ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కల్తీ మద్యం తాగి తమిళనాడులో 50కి పైగా జనం చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. కల్తీ సారా తాగడం వల్ల బెంగాల్లో 2011లో 170 మంది, 2009లో గుజరాత్ లో 100 మంది, 2015లో ముంబైలో 100 మంది మరణించారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపానం విచ్చలవిడిగా సాగుతూ అమ్మకాలలో పోటీ పడుతున్నాయి. బ్రాండీ షాపులు, బార్ షాపులతో పాటు నగరాలలో పబ్బుల సంస్కృతి ఎక్కువైపోతోంది. దీంతో మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. మద్యపానం విషయంలో ప్రభుత్వాలు పట్టు తప్పుతున్నాయి. కేవలం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయనే విమర్శ కూడా ఉంది. మామూలుగా ఉండే వైన్ షాపుల కన్నా ఇళ్ల మధ్యలో వేలాదిగా బెల్ట్ షాపులు తయారైపోయాయి. వేలాపాల లేకుండా మద్యం అమ్మకాలు చేస్తుండడం, కల్తీ కూడా చేస్తుండడం జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. స్థానికంగా మద్యం తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మద్యం కలుషితమవుతూ ఉంటుంది.
ప్రభుత్వాల అనుమతులు ఉన్న కంపెనీలు మద్యం తయారీలో అనేక ప్రమాణాలను పాటిస్తాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా కొందరు పేదలు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలు చేయలేక స్థానికంగా లభించే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో ఒక నైట్ క్లబ్ లో 21 మృతదేహాలను 2022లో పరిశోధనలో గుర్తించారు. ఇస్లాంలో మద్యపానం నిషిద్ధం. అందుకే చాలా ముస్లిం దేశాలు మద్యపానాన్ని నిషేధించాయి కూడా. ఇరాన్, ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలలో బార్లపై కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయి. ఆ నిబంధనలు అక్కడ బార్ల సంఖ్య తగ్గడానికి దోహదపడ్డాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతూ ఉంటుంది. దీనికి ముందుగా మెదడు అనేక మార్పులకు గురవుతోంది. మెదడు మీద చాలా ప్రభావం కూడా ఉంటుంది. ఆల్కహాల్ మెదడుపై వివిధ ప్రభావాలను చూపుతోంది. మానసిక స్థితి నియంత్రణ, ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతాయి. ఆల్కహాల్ మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ విధులను మారుస్తోంది. ఇది నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్ గామా అమినో బ్యూటిక్ యాసిడ్ ప్రభావాలను పెంచుతోంది. మత్తుకు కారణమవుతోంది. అలాగే బలహీనమైన జ్ఞాపక శక్తి కలుగుతోంది. ఆల్కహాల్ ఎక్కువ కాలంగా తీసుకోవడం వల్ల మెదడు నిర్మాణంలోనూ మార్పులకు దారితీస్తోంది. ఇందులో మెదడు కణజాలం కుచించుకుపోవడం, పెరగడం వంటివి ఉంటాయి. ఇది జ్ఞాపక శక్తి, శ్రద్ధ, నిర్ణయం తీసుకోవడంలో లోపాలు, బలహీనతలకు దారితీస్తోంది. మొత్తంగా సమాజానికి తీవ్రమైన హాని కలిగిస్తుండడంలో సందేహం లేదు. జీవితంలో ఒక్కసారిగా మద్యపానానికి అలవాటు పడ్డాక అనారోగ్య సమస్యలను మనమే కోరి తెచ్చుకున్నట్లే అవుతోంది. మద్యం సేవించిన మొదట్లో ఎలాంటి హాని కలగకపోయినా దీని ప్రభావం నిదానంగా బయటపడుతోంది. మద్యపానం శరీరంలోని ప్రతి అవయవం పైన ప్రభావం చూపి వాటి పనితీరును తగ్గించి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. రోజు ఒక గ్లాస్ మద్యపానం తీసుకుంటే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు. కానీ మద్యపానం ఎలా తీసుకుంటారు, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వారికి తెలియదు. అయితే మితమైన మద్యపానం కూడా ప్రమాదమే అని ఒక పరిశోధనలో తేలింది. మద్యపానం సేవించే వ్యక్తులపై ఒక సంస్థ పరిశోధన చేపట్టింది. కొద్ది మోతాదుల మద్యం సేవిస్తే గుండె జబ్బుల నుంచి కాస్త రక్షణ లభించచ్చేమో, కానీ దీని కారణంగా ఇతర క్యాన్సర్ల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే కలిగే లాభాల కన్నా ఎక్కువ మొత్తంలో నష్టం కలుగుతోంది. అయితే తాజాగా ఒక సంస్థ రోజుకు ఒకసారి డ్రింక్ తీసుకునే వ్యక్తులపై, రోజుకు ఎక్కువ సార్లు డ్రింక్ తీసుకునే వ్యక్తులపై పరిశోధన చేపట్టింది. ఇందులో తక్కువగా డ్రింక్ తీసుకున్న వారికి నష్టం తక్కువగా ఉన్నా దీని ప్రభావం మెల్లమెల్లగా బయటపడుతుందని తేలింది. కనుక మద్యం మితంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు ఒకసారి చేసే వారితో పోలిస్తే ఎక్కువ సార్లు మద్యం చేసే వారిలో క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండడం సర్వేల్లో తేలింది. ఇలాంటి వారిలో మెదడు పనితీరు మొద్దుబారిపోతూ ఉంటుంది. వారు పూర్తిగా మద్యపానానికి బానిసలై బాంధవ్యాలకు విలువ ఇవ్వడం లేదు. అయితే మితంగా తాగే వారిలో వీటి లక్షణాలు తొందరగా బయటపడవు. మెల్లమెల్లగా మద్యపాన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మద్యపానం సేవించడం కొందరికి సరదాగా, ప్యాషన్ గా ఉన్నా ఇది సమాజానికి మాత్రం నష్టాన్ని కలిగిస్తోంది. మద్యపానాన్ని మితంగా తీసుకున్నా సరే ఇది మనిషి జీవితకాలాన్ని తగ్గిస్తోంది. జీవితకాలాన్ని పెంచుకోవడం కోసం మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వారితో బాంధవ్యాలను బలపరచడానికి ఈ దురలవాటుకు దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు విశ్లేషకులు.